ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు 11 గంటలకి ఏదైతే కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు విచారణకు హాజరు కాబోతున్నారు. సో పెద్ద ఎత్తున శ్రేణులు, పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలందరూ కూడా కోలాహలం బీఆర్కే భవన్ దగ్గర జరుగుతుంది. సార్ నిజంగానే మరి ఏంటి సార్, అంటే కేసీఆర్ గారు ఈరోజు హాజరవుతున్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలో పిల్లర్లు కూడడం వల్ల పెద్ద ఎత్తున అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రకరకాల విమర్శలు అయితే ఏదో వచ్చినాయో దానివల్ల ప్రభుత్వమే మారిపోయిన పరిస్థితి కనిపించింది. ఏంటి సార్ ఈ రోజన్నా అంటే మొన్న హాజరు కావాలి 5వ తారీఖున ఇప్పుడు, బట్ ఆయన 11వ తారీఖు కోరుకున్నారు కాబట్టి ఈ రోజు హాజరవుతున్నారు. ఎలా ఉండబోతుంది సార్? నేను ఎంత బిలో అంటే 40 నిమిషాల లోపలనే కంప్లీట్ అయింది కదా హరీష్ రావు గారిది. సింపుల్ క్వశ్చన్, ఈ కమిషన్ ఏదైతుందో అసలు వీళ్ళని పిలవకుండానే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ వీళ్ళు పిలవాలనేది 2 ఏళ్ళు పొడిగించింది అనుకోండి. సేమ్ రాజేంద్ర కూడా అంతే అయింది కదా, 40 నిమిషాలు. సో అదే సేమ్ క్వశ్చన్స్ ఉంటాయని ఈ నిర్ణయం ఏంటంటే అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోవాలి, అక్కడ ముంపులు ఎక్కువ అవుతున్నాయి కనుక దానివల్ల మేము దీన్ని పెంచవలసి వచ్చింది. కొంత నిపుణులు ఏదైతుందో వ్యతిరేకించినది రిపోర్ట్ ను ముంగట పెడతారు. వాళ్ళతో చర్చించినమంటాడు, ఈయన చెప్తాడు అంతే. కమిషన్ ఏమవుతుందా, దాని రిపోర్ట్ మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందా చెప్పలేము. కానీ ఏదైతుందో రొటీన్ గా ఉంటుంది, దీంట్లో పెద్ద ఏదో సెన్సేషన్ ఉండదు. నాయకుడు వస్తుండే కనుక ఒక పబ్లిక్ సపోర్ట్ ను హైప్ క్రియేట్ చేసి పార్టీ కోసం, ఈవెన్ నిన్న హరీష్ రావు వస్తేనే పెద్ద గుంపు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏదైతుందో కేసీఆర్ ఆకాశం మీద భూమి, అటువంటిది నేచురల్ గా ఆయన ముఖ్యమంత్రి చేసినోడు తెలంగాణ రావడానికి కానీ, తర్వాత ఇంతమంది నాయకులు ఏదైతుందో బెనిఫిట్ పొందినంటే వాళ్ళు ఏదైతుందో వాళ్ళ నాయకుడు వస్తుంది కనుక 100 కార్ల కాన్వాయ్ ఉండొచ్చు, 1000 మంది సమీకరణ, ఇక్కడ జనం ఏదైతుందో బయట కానీ బ్యారకట్స్ పెట్టినా కూడా జనం వస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏదైతుందో కాన్వాయ్ మళ్ళా ఫామ్ హౌస్ దాకా పోతుంది, జై జై అనుకుంటా. దాంట్లో ఏం పెద్ద వింత, పెద్ద రొటీనే ఉంటుంది సార్. అంతే 1 అవర్, అంతే 1.5 అవర్ ఏమి ఉంటుంది. పెద్ద కాజ్ చేసి దాన్ని ఆల్రెడీ ఒక మైండ్ నిపుణులది అక్కడ జరిగిన పని ఏదైతుందో కానీ, డిజైన్ కానీ సిడబ్ల్యూసి ఆమోదం పొందొచ్చు, కానీ నిపుణులు దాన్ని వ్యతిరేకించారు. దాన్ని అక్కడ ఎక్స్పెండిచర్ అవుతుంది అని చెప్పిండ్రు. అది కన్సల్టేషన్ చేయనుండే, మహారాష్ట్రను ఒప్పించుకోనుండే. మహారాష్ట్ర అంతకుముందు కూడా ఒప్పుకున్నాడు కదా, రాజశేఖర రెడ్డి గారు మహారాష్ట్రతో చర్చించే కదా. అటువంటిది వాళ్ళు ఏదో ఒప్పుకోరని వాళ్ళ మీద నెపం పెట్టి దాన్ని మేము చేంజ్ చేసినాం అనడం ఏదైతుందో ఎంతవరకు సంబంధం అనేది రేపు కమిషన్, తర్వాత ఈ ప్రభుత్వం దాని మీద ఏం చర్య తీసుకుంటుంది అనేది వెయిట్ అండ్ సీ. బట్ ఇది నార్మల్ గానే ఉంటుంది, పెద్ద ప్రభాకర్ రావు గారి ఇంట్రాగేషన్ లెక్కను ఆ పద్ధతిలో ఉండదు. ప్రభాకర్ గారి ఇంట్రాగేషన్ గురించి ఏం మాట్లాడతారు మీరు అసలు? ఉంటది అంటే ఆయన ఫోన్ కూడా ఉంటది కదా, ఫోన్ ట్యాపింగ్, ల్యాండ్ ఫోన్ కూడా ఏ ఫోన్ లోకి పోయింది అనేది ల్యాండ్ ఫోన్ ఉంటది కదా వాళ్ళ, ల్యాండ్ ఫోన్. తర్వాత ఈ ఫోన్లతో కూడా ఆఫీసర్కి ఇచ్చింది కదా. నేను అనుకున్న ఫోన్ డేటా అవుతుంది, ఫోన్ సరెండర్ చేయాలి, చేయకుండా ఏదైతుందో ఫోన్ నెంబర్ ఏదైతుందో మీద మొత్తము కాల్స్ ఎంత పోయింది అనేది కంపెనీస్ ఇస్తే కదా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎవరితో మాట్లాడింది అనేది. ఒక్కటి, ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ లేకుండా ఈ అధికారులు చేసి ఉండరు. ఎగ్జాక్ట్లీ సార్, ఈజ్ అ బాస్. తో ఆయన చెప్పండి చేయలేదు, ఇది పక్కా. సో ఆ కమిటీకి నాకేం సంబంధం మాట్లాడా, భుజంగరావా ఇంకో ఆయన ఎవరు పోలీస్ అధికారంలో ఆయన చాలా నడిపిన ఆయన లెక్క పెట్టకండి. బట్ ఖచ్చితంగా హై అఫీషియల్ చెప్పండి, కేటీఆర్ కవితనో లేకపోతే కేసీఆర్ ఇంటి నుంచి పిఏ చెప్తే మాత్రం వాళ్ళు చేయరు. వాళ్ళ అల్టిమేట్ వాళ్ళ బాస్ పర్మిషన్ లేదు, వాళ్ళు చేయరు, ట్యాపింగ్ చేయరు. ట్యాపింగ్ జరిగింది మాట వాస్తవము, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సార్ ఈ రోజు కేసీఆర్ అడుగుతారా అడగరా క్వశ్చన్ మార్క్. బట్ ఫోన్ ట్యాపింగ్ నాకేం సంబంధమే, వాడు చూసుకుంటాడు వాళ్ళు చూసుకుంటారు ఏదో రిపోర్ట్ ఇస్తారంటే, ఈ రోజు ఓటుకు నోటప్పుడు అక్కడ ఏదైతుందో జరగక ముందే హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ హరిహరాదులు కూడా చంద్రబాబును కూడా రక్షించలేరని చెప్పిండు ఓటుకు నోటు కేసులో. అవును, ఎవరు ఫోన్ ట్యాపింగ్ అయింది కదా, అది నువ్వు కొనడానికి పోయింది, నువ్వు అమ్మడానికి ఏదైతుందో రెడీ ఉన్నావని కోసము ఫోన్ యూజ్ చేయదు కదా, టెర్రరిస్ట్ దాని మీద చేయాలి కదా, ఇతర దేశాల్లో చేయాలి కదా. రైట్, ఓకే. సంతోష్ అని ఒక ఏఐసి మన బీజేపీ జనరల్ సెక్రటరీ కెప్టెన్ రోహిత్ రెడ్డి దాంట్లో ఒక ఫామ్ హౌస్ లో ఒక స్వాములది ట్యాపింగ్ చూడండి, అది ఎవరు రిలీజ్ చేసిందండి? రోహిత్ రెడ్డి. అది బహిరంగంగా నీ ప్రగతి భవన్ లో నేషనల్ లోకల్ మీడియా నుంచి 100 మందిని పిలిచేది అవుతుంది. అక్కడ మొత్తము అల్పాహారాలు, స్వీట్లు, పుల్లారెడ్డి స్వీట్లు పెట్టేదో కారాలు పెట్టి 2 గంటలు ఏదైతుందో సిడీని డిస్ప్లే చేసి ఆ 1 అవర్ లేదు హాఫ్ అన్ అవర్ చేసి దేశంలో ఉన్న అందరూ ముఖ్యమంత్రులకు, అందరూ హైకోర్టు
చీఫ్ జస్టిస్లకు సుప్రీంకోర్టు నువ్వు పంపినావు కదా, అది అవును. వినిపించావు కదా. అది పోలీస్ చేసే పని ఏంటంటే దాన్ని నువ్వు ఏదైతుందో నువ్వు ఎట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసినావు, రిలీజ్ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కదా. అక్కడ ఎమ్మెల్యేలు కొరుడ కేసు కదా. దానికి అసలు దేశ భద్రతగా ఉన్న సంబంధం ఉందా? దేనికోసం యూజ్ చేయాలన్నది టెలిగ్రాఫ్ చట్టము. సో అంటే నువ్వు ట్యాప్ చేస్తేనే కదా. ట్యాప్ చేసిండు. బ్రీఫ్ ఎవరు ఇవ్వాలి? పోలీస్ అధికారి ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రి గారు పెట్టించావు. అది ఇచ్చి నువ్వు ఎట్లా ఉంటావు? ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్ని ముఖ్యమంత్రులకు, అన్ని హైకోర్టు, అన్ని రాష్ట్రాల్లో ఉండే హైకోర్టులకు పంపిడు. దాని మీద కోర్టు అంటే ఆఫ్ ద రికార్డు చెప్పి ఈయనకేమన్నా సిగ్గున ముఖ్యమంత్రి మాకు జడ్జిలకు ఎందుకు పంపిండు? మాకేం సంబంధం? ఇది ఆర్టికల్స్ వచ్చినాయి అప్పుడు నేషనల్ లోకల్ పేపర్లలో, నేషనల్ మ్యాగజైన్లలో వచ్చినాయి, నేషనల్ పేపర్లో వచ్చినాయి. అంటే ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నానంటే కదా ముఖ్యమంత్రి. ఇది జరిగిన సంఘటన, ఆ సంఘటన ఇది కాళేశ్వరమే కదా, ఇది దానికి సంబంధం లేదు కదా. ఇది అడుగుతారని నేను అనుకోను. ఎందుకంటే ఇది ఈ కమిషన్ వేసింది ఓన్లీ కాళేశ్వరం, పీసీ ఘోష్ కమిషన్, అది వచ్చి సిట్. సో దాంట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతుందో ఫోన్ ట్యాపింగ్ ను ఎంకరేజ్ చేసిండు, చేయించిండు అనేది ఎస్టాబ్లిష్ అయింది కదా ఆ కేసులో. అవును. కెప్టెన్ రోహిత్ అండ్ సంతోష్ అని ఆర్ఎస్ అవును సార్, బీజేపీ జనరల్ సెక్రటరీ కదా నేషనల్ లెవెల్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇదే అండి గోని ప్రకాష్ రావు గారి యొక్క అభిప్రాయం. సో నిజంగా మరి రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.